Hi, hello guys. Welcome back to my YouTube channel. I hope you're so well. You are watching my new vlog. సో గైస్ మేము ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి బైక్లో తిరగడానికి వెళ్తున్నాం. ఫుల్ అడ్వెంచర్ మూడ్ ఆన్. సో గైస్ మేము ఒడిశాలో ఉన్న ఒక స్మాల్ విలేజ్కి వెళ్తున్నాం. అక్కడ నేచర్ మరియు మౌంటైన్ యొక్క చాలా అందమైన వ్యూ చూడొచ్చు. బైక్ నడుస్తున్న సమయంలో కొన్ని జోక్స్, కొన్ని టీజింగ్స్, మధ్యలో ఫుల్ ఎంజాయ్మెంట్, మౌంటైన్ రోడ్, ఫ్రెష్ ఎయిర్, ఇంకా ఫ్రెండ్స్ కంపెనీ. ఈ ఫీలింగ్ నిజంగా వేరే లెవెల్ గైస్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్ చాలా బాగోలేదు, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది గైస్. అందుకే ఈ జర్నీ చాలా ఈజీగా అనిపిస్తుంది. మేమైతే ఇక్కడ బండి ఆపాం గైస్ వ్యూ చూడడానికి, కానీ మావాడైతే చెప్పాడు ముందుకెళ్దామని. మావాడైతే కెమెరా పట్టు మావా అంటే కెమెరా ఏమో రివర్స్గా పట్టుకున్నాడు గైస్. పర్లేదు కదా అని ముందుకెళ్తుంటే నేచర్ చాలా బాగుంది. ఇక నుండి ఆ గ్రామానికి చేరుకోవడానికి అప్రోక్స్ 7 కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటా. నా ఫ్రెండ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్తో ఉన్నారు. నా ఫ్రెండ్ ఏమో రోడ్లో బనానాస్ చూసి మమ్మల్ని పడేసేవాడు. బనానాస్ చూసి బనానాస్ తిందాం మావా అంటున్నాడు. వాడేమో తిని పెద్ద పొట్ట చేసి ఉన్నాడు. మళ్ళీ బనానాస్ కావాలంటే వాడికి. ఇలాంటి ట్రిప్స్లో డెస్టినేషన్ కన్నా జర్నీ అండ్ బాండింగ్ ఇంపార్టెంట్. ఆ ఊరైతే క్రాస్ అయిపోయాం. ఫైనల్లీ మేము వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకున్నాం. మా వాళ్ళు అయితే ఇక్కడ ఏదో డిస్కస్ చేస్తున్నారు. అయితే రండి గైస్ పైకి వెళ్ళి ఆ మౌంటైన్ మరియు నేచర్ని క్లియర్గా చూద్దాం. ఇదేదో గుడిసెలా ఉంది. ఇంకా ఇక్కడ ఏదో ఇల్లు అనుకుంటా. ఇక్కడ అగ్గి వేసి ఉండరు గైస్. చూస్తున్నారు కదా, నేచర్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ఇదేందో కోళ్ళ తుప్పలు అనుకుంటా. ఇల్లు లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ పడుకుంటారు అనుకుంటా నైట్. చార్జర్స్ మొత్తం మొబైల్స్ అంతా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్దాం గైస్. మా ఫ్రెండ్ అయితే చీపుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గైస్. పైకి ఎక్కడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది, కానీ ఇలాంటి నేచర్ చూడడానికి ఎంత కష్టమైన పర్లేదు, ఎక్కాల్సిందే. చూడండి గైస్, నేచర్ మాత్రం మైండ్ బ్లోయింగ్. నిజంగా చెప్పాలంటే పైకి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంది. శ్వాసం కూడా ఫాస్ట్గా వస్తుంది, కానీ మనసు మాత్రం ఆరిపోదు. ఈ గడ్డిలో నడవాలంటే చాలా డేంజర్గా ఉంది. పడిపోయేవాడిని కొంచెం. అంటే దగ్గర ఏమనుకుంటా. గైస్ చూడండి, మా వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. అందుకున్నాం. ఒక ముసలావిడ ఉంది, ఏదో చేస్తుంది. హాయ్ అని చెప్పాము. తనతో పాటు మేము కూడా కలిసి చాలా ఎంజాయ్ చేసాం గైస్. మావాడైతే ఎక్కుతూ ఇప్పుడు చేరుకున్నాడు ఇక్కడికి. హాయ్ పెడుతున్నాడు. ఇక్కడ ఏదో చిక్కుడులు అనుకుంటా కోస్తున్నారు. ఇంకా బుట్ట ఎత్తుతున్నాడు గైస్. ఫైనల్ ఎత్తుకున్నాడు, ఏదో చేస్తున్నాడు చూడండి. ఫొటోస్ కావాలంట వాడికి. మళ్ళీ కోసినట్టు మళ్ళీ యాక్టింగ్ ఒకటి. మళ్ళీ మేము హెల్ప్ కూడా చేసాం. ఈ చీపుడుతో ఆడుకుంటున్నాడు చిన్నపిల్లల్లా. నేచర్ చూడండి గైస్, అదిరిపోయింది కదా. మీరు కూడా ఎప్పుడైనా రండి గైస్ ఇక్కడికి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఏదో ఇల్లు లాంటి ఉన్నాయి. ఇది ఇల్లు. ఇక్కడ నైట్ పడుకుంటారు. చేనులు ఏవైనా ఉన్నాయి కదా, యానిమల్స్ పంటని నష్టం చేయకుండా కాస్తారు నైట్. ఇక్కడ తాత ఏదో చేస్తున్నారు, అడిగి చూద్దాం ఏం చేస్తున్నారు. ఏమంటారు దీనికి? ఏదో తుప్ప అంట, కోళ్ళు ఉంచుతారంట ఇక్కడ. ఇలాంటి జీవితం చాలా సింపుల్, కానీ హార్డ్ వర్క్తో నిండిపోయి ఉంటుంది. ఈ తుప్ప మాత్రం స్టైల్గా ఉంది గైస్. ఆ పెద్ద ఆయనతో కామెడీ కూడా చేసాం. देसी टैलेंट है। हाँ हाँ लीलाची लगाए हाँ కర్ణన్ ముట్టయ్య గారు చాలా ధన్యవాదాలు. రండి గైస్, కొంచెం ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మా అక్క ఏమో రెస్ట్ తీసుకుంటుంది చూడండి. ఇంకా లోనే ఏముందో చూద్దాం గైస్. అయ్యో వెజిటేబుల్స్ అనుకుంటా ఉంచున్నారు, చూద్దాం. గుమ్మడికాయ, ఏదో వంట సామాన్లు మొత్తం ఇక్కడ ఉన్నాయి, కుకింగ్ సామాన్లు అంట. బయటికి వెళ్ళి చూద్దాం. కోళ్ళు మొత్తం ఇక్కడ ఉంచుతున్నారు గైస్.
చూడండి గైస్, నేచర్, మౌంటైన్, విలేజ్, వ్యవసాయం భూమి మరియు ఓపెన్ స్కై. నిజంగా చెప్పాలంటే ఒడిశాలో నేచర్ వేరే లెవెల్. మా వాళ్ళేమో అంటే హిల్స్ వచ్చినాం చూడండి. ఇక్కడ పెద్ద అయినా కూడా హెల్ప్ చేస్తున్నారు రీల్స్ చేయడానికి. మా వాడికి ఏమో డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ అని చెప్తాను చూడండి గైస్. ఇదో బుట్టాలుతున్నాడు. ఇక్కడ మా అక్క పాక పైన ఎక్కి గంతులేస్తుంది. ఇక్కడ బియ్యం జరుగుతుంది. వీడేమో గొడ్డలు పెట్టుకొని కర్రలు నరుకుతున్నాడు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మధ్యలో నేను వేసేసా 2 స్టెప్లు. చూడండి గైస్ ఎంత బాగుందో. ఈ ప్లేస్ వింటర్లో ఇంకా బాగుంటుందంట. ఇక మా వాళ్ళు పైనుంచి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. పెద్దయినా ఇంత పైకి ఎలాగ వస్తున్నాడో తెలీదు, చాలా కష్టం. మేమే యంగ్గా ఉండి ఎంత కష్టపడ్డామంటే మళ్ళీ ముసలైన ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. 70-80 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ ఎంత కష్టపడుతున్నారు చూడండి గైస్. ఎంతైనా గ్రేట్ ఫీల్ చేయాలి ఆయన కోసం. వెళ్ళేటప్పుడు మా అక్క చీపులతో ఆడుతుంది. మేమైతే అలసిపోయాం. ఉంది మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్ళిపోయారు. ఫొటోస్ తీసుకుంటే బ్రేక్ అయిపోయాం. వాళ్ళైతే మనం వదిలేసి వెళ్ళిపోయారు గైస్. పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ విలేజ్ వాళ్ళు తింటున్నారు చూడండి. ఇక్కడ కుక్క పిల్ల ఉంది. కుక్క పిల్లతో కొంచెం ఆడుకున్నాం మేము. ఎంత క్యూట్గా ఉందో కుక్క. తీసుకెళ్ళాలనిపిస్తుంది. కిందకి వెళ్ళిపోతున్నాం. చూడండి గైస్ నేచర్ ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. వింటర్ టైంలో వస్తే ఇంకా బాగుంటుందంట. గైస్ ఈవినింగ్ టైంలో సన్ రైజ్ ఎంత బాగుందో. సన్ రైజ్, మౌంటైన్, బాబా వేరే లెవెల్ గైస్. ఇక్కడ మా వాళ్ళు తిరుగుతున్నారు చూడండి. పైన మౌంటైన్, సన్ రైజ్. సో గైస్ మేమైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.